హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా వ్లాగ్స్. ఈరోజు టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక 4 కోడిగుడ్లను తీసుకొని చక్కగా ఉడకబెట్టేసుకొని వాటి తొక్క అంతా తీసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని టమాటాలు ఒక మీడియం సైజు 5 టమాటాలు తీసుకొని చక్కగా ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ఒక మీడియం సైజు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. టమాటాలో వాటర్తోని టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసేసుకొని 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఇందులోకి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో టు హై ఫ్లేమ్ మీద చక్కగా ఉడకనివ్వండి. ఇట్లా ఉడకనిచ్చారంటే టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోయి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇట్లా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది.